హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో చూస్తున్నారు కదా, ఓకే మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను. ఎన్ని కమెంట్స్ వచ్చినాయి అంటే లాస్ట్ వీడియోలో అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నాకు కూడా వీడియోస్ చేయాలని అనిపించింది. అబ్బా నాకు మిమ్మల్ని చాలా వెయిట్ చేస్తున్నాను అని చెప్పి, మన గురించి ఇంతమంది వెయిట్ చేయడం అనేది ఒక పక్కన ప్రౌడ్గా ఉంది, హ్యాపీగా ఉంది. బట్ ఇంతలా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదనిపించి వీడియోస్ అయితే నేను కూడా మోటివేట్ అయ్యాను మీ కామెంట్స్ని బట్టి. సో అందుకోసం షూట్ చేశాను వీడియో అయితే. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక రోజు అంటే నార్మల్గా డాడీ వచ్చారన్నమాట. బయట చూస్తున్నారా వెదర్ ఎలా ఉందో, ఆ టైంలో నేను డాడీ బయటకు వెళ్ళి వచ్చేసాము. సో డాడీ నేను వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి రావడం, చక్కగా వాళ్ళు స్నాక్స్ అది తింటున్నారు. కిషాంత్కి అయితే నిద్రపోయాడనమాట, నిద్రలో ఉన్నాడు. డాడీ అయితే వాడితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ వాడికి నిద్ర బద్ధకం పోవట్లేదు. సర్లే అని చెప్పి ఇంకా వాడి నిద్రలో ఉన్నాడు. అండ్ డాడీ కాసేపు అలాగా ఒక 1 or 2 hours ఉండి వెళ్ళిపోయారు రిటర్న్. సో ఇది హలో అని చెప్పి నేను మీకు ఇంకా ఈవినింగ్ మాట్లాడుతున్నాను అనమాట. యాక్చువల్గా గ్రాసరీకి అది బయటకి పని ఉండి వెళ్ళాము డాడీ నేను కూడా. ఇంకా చాలా తీసుకున్నాం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అని. సో అవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. అండ్ రీసెంట్గా నేనైతే డైట్ స్టార్ట్ చేశానని చెప్పి అక్కడ టాపిక్ చెప్తున్నమాట. సో అంటే నా ఫేస్కి మీరు చేంజెస్ తెలుసుండొచ్చు. చబ్బీనెస్ అంతా పోయి ఫేస్లో చాలా బుగ్గలు రావడం, చాలా చబ్బీగా ఉండేదాన్ని కదా. ఇప్పుడు మీకు ఆ ఫేస్లోని చేంజెస్ తెలుస్తుందని అనుకుంటున్నాను అని చెప్పి ఆ టాపిక్ చెప్పి జస్ట్ ఆ రోజుతో స్టార్ట్ చేశాను అనమాట వీడియో అనేది. అండ్ ఆ రోజే ఎండ్ అయిపోతుంది వీడియో అని అనుకోలేదు. అందుకోసం ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి మోటివేట్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను వీడియో షూట్ చేయడం అనేది. సో ఈ రోజంతా ఇలా జరిగింది అని చెప్పి నేను మీతో అక్కడ అది షేర్ చేస్తున్నాను. సో ఇది ఒక నైట్ రొటీన్ లాగా అన్నట్టుగా చేద్దామని అనుకుని ఇంకా ఖాళీ లేక ఇంకా అక్కడితో స్టాప్ చేసేసాను అనమాట. నైట్ డిన్నర్ అది అవ్వడం, పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్. సో వాళ్ళైతే వర్క్స్ అయి చేసుకుంటున్నారు. నెమ్మదిగా వర్క్స్ అన్నీ అవుతున్నాయి. నేను వీడియోస్ చెయ్యనేమో అని అనుకున్నాను కానీ చేస్తానని మళ్ళీ అసలు అనుకోలేదు. బట్ చాలామంది వెయిట్ చేస్తున్నారు, చాలా అప్సెట్ అవుతున్నారు. చెయ్యనని మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్పలేదు కానీ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా సరే అందరూ చాలా ఏంటంటే వదిలేస్తున్నారా, లేకపోతే ఏమైందనేసి ఇలా వీడియోస్ పెట్టట్లేదు, రెగ్యులర్గా కావాలి, మీరు డైలీ పెట్టినా చూస్తాం, లెంత్ వీడియోస్ కావాలి అని చెప్పి చాలా కమెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసమైనా సరే మనల్ని మెచ్చుకునే వాళ్ళు, మనం అంటే ఇష్టపడే వాళ్ళు, మన కోసం వెయిట్ చేసే వాళ్ళకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలని ఉద్దేశంలో వీడియోస్ చేయాలనుకున్నాను అనమాట. సో ఇది అండ్ ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే కంటిన్యూషన్. సో ఇది వచ్చేసి వెడ్నెస్డే అన్నమాట. వెడ్నెస్డే మార్నింగ్ అండ్ డైట్లో ఫస్ట్ ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా ఇంట్లోని క్లీనింగ్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇలాగా బ్రష్ అది అయిపోయిన తర్వాత 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాను. హాట్ వాటర్ అంటే మరీ వేడిగా కాదు, అంటే కొంచెం గోరువెచ్చ మీద ఇంకొంచెం వేడిగా అన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు సీజన్ కొంచెం చేంజ్ అవుతుంది కదా, అందుకోసం గోరువెచ్చగా తాగడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పి అలా వాతావరణం బయట క్లైమేట్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ వాటర్ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను అనమాట. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా డైలీ పూజ, దీపారాధన అవి ఉంటాయి కదా, పూజ పూర్తి చేసేసుకున్నాను. అండ్ పిల్లలు అయితే పక్కన రెడీ అవుతున్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ రొట్టె ప్రిపేర్ చేశాను. ఇడ్లీ బెటర్ అయిపోతే ఇంకా నేను రొట్టె అనేది వేసేసాను అనమాట. చట్నీ అది ప్రిపేర్ చేసి వాళ్ళు చక్కగా తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు రెడీ అయ్యి. హాయ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ మీ ముందుకు రావడం నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది. నాకు అసలు ఎందుకు నవ్వు వస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. అండ్ వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గినట్టుగా అనిపించింది అని చెప్పి లాస్ట్ వీడియోలో షేర్ చేస్తే, అక్క మీరు కనుక వీడియోస్ చేయకపోతే మీ మీద కేసు పెడతామని చెప్పి నాకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. నాకు అసలు ఎంత నవ్వుకున్నానంటే తలుచుకుంటూ కూడా నవ్వు వచ్చేస్తుంది. నిన్న మార్నింగ్ చూసాను అనుకుంటా, అది వాళ్ళు మార్నింగ్ వరకు ఇంకా అలా కంటిన్యూస్గా నవ్వు వస్తూనే ఉంది. అసలు ఈ మధ్యకాలంలో ఇంత గట్టిగా నవ్వుకున్నాను బాగా అంటే ఈ కామెంట్ చూసేమాట. చాలా థ్యాంక్ యూ రా, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ కామెంట్ అయితే పక్కన మీకు మెన్షన్ చేస్తాను చూడండి. సరదాగా అనిపించింది. చాలా మంది కూడా లైక్స్ ఇచ్చారు. అమ్మ అందరూ కలిపి మొత్తం మీద ఇదే పని పెట్టుకునేలా ఉన్నారు, అయితే కేసు వేసేస్తారేమో అన్న భయం వేసింది అనుకోండి. పోనీ ఓకే వీడియో చేయాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు చెప్పండి, టైం కూడా అన్ని కలిసి రావాలి కదా, హెల్త్ టైము అన్నీ కూడా. అందుకోసం అంతకుమించి ఏం కాదు. హెల్త్ టాపిక్ ఎక్కువ చెప్పడం వలన ఏంటి హెల్త్ బాగాలేదని ఎక్కువ కమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఏమీ లేదండి, జస్ట్ ఒక 1 week కాదు, ఇంచుమించు 15 days 10 days కానీ చాలా వీక్గా అయిపోయాయి అనమాట. దానివలన ఆ వీక్ నుండి కొంచెం రికవర్ అవడానికి టైం తీసుకున్నాను, రెస్ట్ టైం అన్నట్టుగాని. ఇంకా దానివల్లనే ఈ వీడియో అనేది చేయడానికి ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపించిందని లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా క్లారిటీగా. అది
సో ఇదండి. ఓకే, పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు. రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. కానీ ఇప్పుడు టైం అయితే 10 అయింది. సో మా హెల్పర్ వచ్చే టైం అనమాట. తను ఈ టైంకి రావడానికి వీలవుతుంది. కొత్తగా వేరే ఆవిడ వస్తుంది. సో తను 10 to 11:30 అలా అయిపోతుంది టైం అయితే. తను ఆలస్యంగా వచ్చిందంటే వర్క్ ఆలస్యం అయిపోతుంది. ఎర్లీగా వస్తే తొందరగా వెళ్తుంది అనమాట. బట్ నాకు కొంచెం వీడియోస్ అనేది, తన ముందు వీడియో అనేది ఇప్పుడు దాకా నేను ఇంకా తీయలేదు. తను రీసెంట్గానే స్టార్ట్ అయింది. అండ్ తను ఉండగా నేను అసలు వీడియోస్ అనేది షూట్ చేయలేదు, చూడలేకపోయినా. సో ఎందుకంటే నేను డైట్ స్టార్ట్ చేశాను రీసెంట్గా, అంటే ఒక 1 వీక్ అయ్యింది. నిజంగానండి చెప్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. నేను మళ్ళీ ప్రూఫ్తో సహా నేను మళ్ళీ ఏం తీయలేదు, కానీ నాకు నేనుగానే చేసుకున్నాను. వీడియోస్ ఎక్కడ తీయలేదు. కానీ ఒక 2.5 kgs 3 kgsకి దగ్గరగా నేను ఈ 1 వీక్లో అయితే లాస్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది. చాలా కాన్సన్ట్రేషన్ తోటి, చాలా ఏమంటారు, ఒక పట్టుదలతోటి చేయాలని కాన్సెప్ట్లో పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ, హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ జంక్ ఫుడ్ అవి ఇవి ఇంకా రకరకాల ఫుడ్ తినేయడం. వచ్చిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూ చేసేసాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్స్, జంక్ ఫుడ్ అని, లేదంటే లంచ్ టైంలో భోజనం చేసేయడం, మళ్ళీ నైట్ డిన్నర్కి భోజనం చేసేయడం, ఇంకా నార్మల్గా రెగ్యులర్గా చేసేసాను. దానివల్ల కాస్త వెయిట్ గెయిన్ అయిపోయాను. సో ఇలా కాదు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ ఏం చెప్పారంటే, మీకు ఐరన్ తగ్గింది అండ్ దాంతోపాటుగా బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంది అని అన్నారు. నాకు వెంటనే నా బ్రెయిన్కి అనిపించిన ఫీల్ ఏంటి అంటే, ఓకే ఎప్పుడైతే నేను ఈ డైట్ని స్కిప్ చేశానో ఆ సందర్భంలో నాకు ఈ ఇష్యూ అనేది వచ్చింది. డైట్లో ఉన్నంతసేపు నాకు ఏ సమస్య రాలేదు. అంటే లో బీపీ ఉండేది ఇంతకుముందు అన్నాను కదా, అసలు అది అయితే మధ్యకాలంలోనే లేదు మాట. అండ్ తర్వాత అయితే బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బ్యాక్ పెయిన్ అంటే మనం డైట్ చేస్తే తగ్గదు, అది చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎక్కువగా నిలబడి చేసే పనులు కానీ, బెండ్ అయ్యి చేసేటువంటి పనులు కానీ, ఇలాంటివన్నీ కొన్ని తగ్గించుకుంటూ కాస్త పని చేసుకుని కాస్త మళ్ళీ కాసేపు అలా కూర్చోవడం కానీ, అలా కొంచెం రెస్ట్ తీసుకుంటూ రిలాక్స్ అవుతూ వర్క్ అనేది చేసుకుంటే దాని మీద ఎక్కువ ప్రెషర్ అనేది వెళ్ళదు. సో నేనైతే అది కనిపెట్టుకుని కొంచెం కాస్త కేర్ తీసుకున్నాను. అందుకోసం బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గింది. ఒక 80% తగ్గింది అనుకోండి. సో దానివల్ల ఏంటంటే నాకు బెటర్గా అనిపించింది. సరే ఇలా కాదు, ఏదైనా హెల్త్ ఇష్యూస్కి మనం వెల్కమ్ చెప్తున్నాము అంటే మన డైట్ ఎక్కడైతే చేంజ్ అయిందో దాన్ని బట్టి నాకు ఇలా వెంటనే ప్రాబ్లం అనేది చూసాను అన్న ఫీల్ వచ్చింది. సో ఇలా కాదని చెప్పేసి నాకు మళ్ళీ డైట్ చేయాలనిపించింది. అండ్ డైట్ వీడియోస్ స్పెషల్గా ఇవి అని చెప్పి నేను మీతో షేర్ చేయట్లేదు, కానీ రెగ్యులర్గా ఉండేటువంటి రొటీన్ వ్లాగ్లోనే ఏం కుక్ చేస్తున్నాను, ఏం తింటున్నాను, అండ్ పిల్లలకి ఏం కుక్ చేస్తున్నాను ఏంటి, ఆ రొటీన్లోనే కొంచెం మీకు బోర్ లేకుండా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట. సో అది బెటర్ ఉంటుంది. అంటే మీరు కూడా డైట్ అనేది ఫాలో అయినట్టు ఉంటుంది చేయాలనుకునే వాళ్ళకి. ఇది సిన్సియర్గా చేయాలనుకుంటాం కదా, ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు పట్టుదలగా చేస్తేనే దాని రిజల్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకైతే రిజల్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేశాను. నిన్ననే డాడీ వచ్చారన్నమాట. నాకు ఈ డైట్కి సంబంధించి ఏమైతే కావాలో వాటికి దగ్గరలో ఈ నట్స్ అని ఇంకా చాలా ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అని, ఓట్స్ అండ్ చియా సీడ్స్, ఇంకా రకరకాలు, అంటే ఏదైతే డైట్కి రిలేటెడ్గా మనం తీసుకుంటామో ఆ ఫుడ్కి సంబంధించి అన్నీ కూడా నేను డాడీతో బయటకు వెళ్ళి అన్నీ తెచ్చుకోవడం జరిగింది. వెజిటబుల్స్లో కూడా ఇప్పుడు ఏంటి మధ్యన డైట్ ఎలా మళ్ళీ కొంచెం కాస్త చేంజ్ చేశాను. దానివల్ల ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది. యాక్చువల్గా 1 వీక్ 2 kgs అని చెప్పి నేను మీతో ఇంతకు ముందు ఛాలెంజ్ చేసి వీడియో అనేది చేశాను కదా, షేర్ చేశాను. బట్ దానికంటే కూడా నాకు 3 kgs లాస్ అయ్యాను. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే డైట్ చేంజ్ చేయడం వల్ల కూడా బెస్ట్ రిజల్ట్ అనిపించింది. సో అది కూడా ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను, ఏం తీసుకుంటాను ఏంటి ఎలా అని. చాలా వరకు లాస్ట్ చేసినటువంటి డైట్కి ఈ డైట్కి చాలా తేడా ఉంది అన్నమాట. చాలా స్కిప్ చేసేసాను చాలా వరకు అప్పుడు తినేటువంటివి. బట్ ఇది కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగే. నైట్ ఎర్లీగా తినేస్తున్నాను, 6:30 7 కల్లా ఈవినింగ్ ఆ టైంకి తినేస్తున్నాను అనమాట. అక్కడతో నైట్ డిన్నర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మళ్ళీ మార్నింగ్ నేను మళ్ళీ 12-12:30 టైంకి తింటున్నాను అనమాట. అండ్ ఈ 12:30కి మార్నింగ్ ఏం తీసుకుంటున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అంటే కొంచెం వామ్ వాటర్ తీసుకుంటే 2 glasses చాలా బెటర్. మీకు అందులో ఆప్షనల్గా కావాలనుకుంటే లెమన్, హనీ ఇవన్నీ వేసుకోవచ్చు. లేదు అంటే కొంతమంది ఈ
దాల్చిన చెక్క పొడి అనేది రెడీ చేసుకుని దాన్ని కూడా కొంచెం మిక్స్ చేసుకుని తీసుకుంటారు. సో మీకు ఆప్షనల్, మీకు ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు. బట్ దానికంటే కూడా నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది అయితే నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట, గోరువెచ్చగానే. అవి 2 గ్లాసులు తాగిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్సెస్ అవి ప్రిపేర్ చేయడం. బాక్సెస్ అంటే ఓన్లీ స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తాను, వాటర్ బాటిల్ ఫిల్ చేసి టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ కి సంబంధించి ఏ హడావుడు ఉంటుందో అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళని స్కూల్కి పంపిన తర్వాత సో టైం ఉంటే ఈ లోపు ఇంకా మధ్యలో ఒక 1 గ్లాస్ నార్మల్ వాటర్ తాగుతాను. లేదు అంటే కనుక ఇక్కడ అసలైంది ఉందన్నమాట, అది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను, చూపిస్తాను అన్ని కూడా క్లారిటీగా క్లియర్గాను. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి నేను మీకు అప్పుడు చూపిస్తూ టాపిక్ చెప్తాను. ఇప్పుడు చాలా కంటిన్యూస్ గా మాట్లాడేసాను కాబట్టి అందుకోసం చెప్తున్నాను. ఓకే. అండ్ వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. రైనీ సీజన్ అంటే ఇంకా వర్షాలు ఏ టైంలో పడతాయి తెలియదు. నిన్న మొన్నటి దాకా ఎండలు వస్తూనే ఉన్నాయి ఒక 4-5 రోజులు. బట్ సడన్ గా నిన్న ఈవినింగ్ నుండి వాతావరణం మారిపోయింది. నిన్న డాడీ బయలుదేరి వచ్చే టైంకే వర్షం పడుతూ ఉంది. సడన్ గా ఆగింది కదా అని చెప్పి మేము బయటకు వెళ్ళి షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. గ్రాసరీ, వెజిటేబుల్స్ అండ్ స్నాక్స్ పిల్లలకి, అండ్ తర్వాత ఫ్రూట్స్, మెయిన్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నాం అన్నమాట. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైట్ స్టార్ట్ చేసేద్దాము అండ్ వీడియోస్ అనేవి ఎర్లీగా మీతో కూడా షేర్ చేసేసుకుందామని. నాకు ఏమనిపించిందంటే ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి మాట్లాడదాం, అవి తీసుకుందాం. సో అవసరమైనటువంటి టాపిక్ తీసుకుని తక్కువ లెంతీగానే నేను షూట్ చేస్తే మీకు దాన్ని టాపిక్ చెప్తూ బ్యాక్గ్రౌండ్ లో అంతా వాయిస్ ఓవర్ ఇస్తూ చక్కగా మీతో మాట్లాడితే యూస్ఫుల్ ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. సో ఇన్నాళ్ళు ఏంటంటే ఎక్కువ లెంతీగా వీడియోస్ పెట్టినా కానీ కొంతమందికి బోర్ అనిపించవచ్చు మేబీ. సో అది అలా బోర్ లేకుండా ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఏంటో అన్నది కొంచెం క్లారిటీగా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఈ వీడియో ద్వారా మీరు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేద్దాం మళ్ళీ అని అనిపిస్తుంది వీడియోస్ కూడా. అంటే ఇన్ని రోజుల నుండి ఒక ట్రిప్ అది ఇది అని చెప్పేసి ఇంకా కంటిన్యూస్ గా షేర్ చేశాను. పెండింగ్ వీడియోస్ అన్ని కంప్లీట్ అయిపోతే ప్రెసెంట్ వీడియోస్ కి రీచ్ అయిపోవాలన్న ఉద్దేశంలో రెగ్యులర్ గా పోస్ట్ చేసేసాను. మీ అందరికీ చాలా హ్యాపీ అయిపోయారు. సడన్ గా ఏంటో దిష్టి తగిలినట్టుగా అయిపోయింది, అందుకనేసి ఇంకా కొంచెం గ్యాప్ వచ్చింది కదా, కాస్త కాదు ఒక 4 days 1 week అట్టి అలా ఇలాగా గ్యాప్ తీసుకుంటూ మధ్య మధ్యలో వీడియోస్ షేర్ చేస్తూ వచ్చాను. బట్ ఇలా కాకుండా కంటిన్యూస్ గా డే ఆఫ్టర్ డే లేదు అంటే డైలీ అయినా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు దాకా వీడియో షూట్ చేశాను కదా, వీడియో అయితే సినిమాటిక్ లో పెట్టాను అనుకోండి, నా ఇయర్ రింగ్స్ మిస్ అయిపోతాయి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోతుంది. సో కొన్ని సందర్భాల్లో ఒక్కోలా, మరో కొన్ని సందర్భాల్లో ఇంకొకలాగా కనిపిస్తూ మిక్సింగ్ లో కనిపించాను కదా. సో మళ్ళీ నార్మల్ గా వచ్చేసాను. సో ఓకేనండి. అండ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటన్నా షేర్ చేస్తాను అన్నాను కదా. సో నిన్నటి వీడియోలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి చెప్పాను అనుకుంటున్నాను. సో చూసారు కదా, అంటే నాకు మొన్నటిదాకా ఉన్న ఫేస్ కి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. బట్ ఎంతమంది దండాలు పెట్టేస్తున్నారండి, మీరు డైట్ చేయకండి, ఫేస్ చేంజ్ అయిపోతుంది, చబ్బినెస్ పోతుంది, క్యూట్నెస్ పోతుంది, గ్లో పోతుంది, ఇంకా రకరకాలు చాలా అంటున్నారు. బట్ చాలా హెల్దీ అండి. మెయిన్ అయితే హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వెయిట్ లెస్ వలన మన వెయిట్ అనేది తగ్గడం వలన మెయిన్ మనం చాలా వర్క్స్ అనేవి యాక్టివ్ గా చేసుకోగలము. సో చాలా బెస్ట్ అండ్ హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్కిప్ చేయకపోవడం మంచిదని నేనైతే అనుకున్నాను. నాకు వీలైనంత వరకు కంటిన్యూస్ గా చేద్దామని అనుకుంటున్నాను. ఎక్కడ ఎప్పుడు స్టాప్ అవుతుందో, ఎక్కడ బ్రేక్ అవుతుందో నాకు తెలియదు, కానీ బ్రేక్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి రియలైజ్ అయ్యి మళ్ళీ వెంటనే రీస్టార్ట్ చేయాలి అన్న ఒక పట్టుదల వచ్చేసింది. సో అంటే మనం చేసే డైట్ కంటిన్యూస్ గా చేస్తేనే బెస్ట్ రిజల్ట్ ఉంటది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నా. ఓకే, మా హెల్పర్ అయితే ఇంకా రాలేదు, బట్ తను వచ్చే టైం అయింది. నేను ఈ లోపు ఏం చేస్తున్నాను అనేది పదండి, చాలా వర్క్ ఉంది కిచెన్ లో, చూపించేస్తాను పదండి. సో ఓకేనండి, చూస్తున్నారు కదా, ఈ వెయిట్ లాస్ జర్నీలోని ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ అని అనుకోవాలన్నమాట. అంటే వెజిటబుల్స్ అంటే ఎందుకు వెజిటబుల్స్ అన్నాను అన్నది మీకు రోజు చూపించేటువంటి ఆ జ్యూస్ లో అనేది ఏమేమి మిక్స్ చేస్తున్నాము అండ్ ఏమి మళ్ళీ చేంజ్ చేస్తున్నాము అన్నది ఆ వెజిటబుల్స్ ని మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఈ రోజు అయితే కీరా, ఒక 1 ఇంచు అల్లం, 2 స్పూన్స్ లెమన్ తీసుకోవాలి అండ్ పుదీనా తీసుకుంటున్నాను ఈ రోజు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చియా సీడ్స్. ఆల్రెడీ మనం ఎక్కువ క్వాంటిటీలో దీన్ని సోక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనం ఈ జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిలోనే దీన్ని మిక్స్ చేసుకుని చక్కగా జ్యూస్ తీసుకోవాలి. సో ఈ జ్యూస్ వచ్చేసి నేను 10-10:30 ఆ టైంలో తీసుకుంటాను అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తాను, చూడండి.
ఓకేనండి. ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదా ఏమేమి తీసుకోవాలని అన్నది. బట్ అన్నీ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం. ఒక 2 పర్సన్స్ అనుకోండి. నేను చూపిస్తున్న క్వాంటిటీ అయితే దానికి ఇంకొంచెం డబల్ తీసుకోవచ్చు. బట్ కీరా ఇక్కడ ఏంటంటే హాఫ్ తీసుకుంటున్నాను అనమాట. హాఫ్ మీద ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. బట్ అంత ఫుల్ కీరా అయితే అవసరం లేదు. కావాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ మనం ఓన్లీ సింగిల్ పర్సన్కి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటే నేను తీసుకున్నటువంటి క్వాంటిటీలో సరిపోతుంది. సో కీరా పీసెస్ కట్ చేశాను అండ్ ఈ జింజర్ని కట్ చేశాను. మింట్ని కూడా మంచిగా వాష్ చేసేసి మిక్సీ జార్లోని లెమన్ కూడా ఇక్కడ స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ నెమ్మదిగా యాడ్ చేసుకుంటూ స్టార్టింగే మీరు వాటర్ యాడ్ చేశారనుకోండి గ్రైండ్ అవ్వదు ప్రాపర్గా. సో అందుకోసం మీరు స్టార్టింగే నార్మల్గా గ్రైండ్ చేసి నెమ్మదిగా వాటర్ని యాడ్ చేస్తూ అప్పుడు ఫైనల్గా ఈ పేస్ట్ బాగా మెత్తగా అవుతుందన్నమాట. లేదు అంటే మనకు అక్కడక్కడ పీసెస్ ఏవైతే వేసామో ఈ కీరా అండ్ జింజర్ ఇవన్నీ కూడా ఉండిపోతాయి. అందుకోసం నెమ్మదిగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ అయిపోయిన వాటిని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఖచ్చితంగానే. సో ఫిల్టర్ చేసుకుంటే ఎక్సెస్ అంతా కూడా ఇంకా మనం తీసి పాడేయచ్చు. సో ఫిల్టర్ చేసినటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ కుకుంబర్ వాటర్, సో ఇది చాలా మంచిది మాట అండి. ఈ డైట్లో ఎక్సలెంట్ రిజల్ట్ చూపిస్తుంది. అండ్ ఇది ఏంటంటే మీరు రోజు తీసుకోమని చెప్పను. కావాలనుకుంటే రోజు తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. రీప్లేస్ చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. కానీ అవన్నీ కూడా నెమ్మదిగా మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ చెప్పాను కదా చియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ ఏది ఉంటే మీరు అవి ఇంక్లూడ్ చేసి తీసుకోవడం వలన బాడీ అనేది చాలా మంచిగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, చలవ చేస్తుంది, బెటర్గా ఉంటుంది అన్నమాట. సో ఇదిగో నేనైతే ఇలాగా ఫాస్ట్గా తాగేయకుండా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగండి. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను అనుకోండి. సో టేస్ట్ పరంగా అయితే ఓకే బాగుంటుంది. చాలామందికి కుకుంబర్ టేస్ట్ నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయండి. దాని ప్లేస్లో మీరు క్యారెట్ కానీ సొరకాయ ముక్కల్ని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి. ఉదయం 10-10:30 సమయం అయ్యేసరికి అలా ఒక జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బట్టలు అయితే స్టాండ్ మీద ఆరేసి ఉంచాను. అండ్ 2 days నుండి ఇలా రైనీగా ఉంది అని చెప్పేసి వాషింగ్ మెషిన్ ఆన్ చేసి ముందు రోజు నైటే సెకండ్ బెడ్రూమ్లోనే ఇలా స్టాండ్ మీద వేసేసి అండ్ ఫ్యాన్ ఆన్ చేసేసి పెట్టేసాను అనమాట. చక్కగా ఆరిపోయాయి. బట్టలన్నీ తీసో పక్కన పెట్టి స్టాండ్ని ఫోల్డ్ చేసో పక్కగా పెట్టేసాను అనమాట. యాక్చువల్గా ఇది అడిగారు. ఈ స్టాండ్ అయితే మేము డిమార్ట్లో తీసుకున్నాము. అండ్ మా హెల్పర్ అయితే వచ్చేసిందండి తను. అండ్ తను వచ్చే టైం అయ్యేసరికల్లా ఇంకా స్టాండ్ అది ఇచ్చేస్తుంది తను. నేనైతే ఇవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేసి వంట అనేది స్టార్ట్ చేసి మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుని తనకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ టీ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను అనమాట. అండ్ ఇంకా లంచ్కి అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయాలి ఏంటని అన్నది నెక్స్ట్ చెప్తాను, చూస్తూ ఉండండి లోపు. సో ఈరోజు లంచ్లోకి కర్రీ వచ్చేసి పన్నీర్ టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట. దానికోసం పన్నీర్ని అయితే చక్కగా ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి ఆనియన్స్ని పైన పీల్ అవుట్ చేసేసి టమాటాలను అయితే ఇలా పెద్ద సైజ్ పీసెస్ కింద కట్ చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట, ప్యూరీ లాగానే. దీని అయితే పక్కన పెట్టేసుకుందాము ముందైతే. సో స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో కొంచెం నేను బటర్ వేస్తున్నాను, అమూల్ బటర్ని వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రెగ్యులర్గా యూస్ చేసేటువంటి ఆయిల్ యాడ్ చేయండి, బట్ తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. లేదంటే నెయ్యి యాడ్ చేసుకోండి 1 స్పూను బటర్కి బదులుగా. అండ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, నువ్వుల ఆయిల్ 1 స్పూన్. సో అన్నీ కూడా
చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని మసాలా దినుసులు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, అలానే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను అనమాట. అనాస పువ్వు ఇవన్నీ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని కట్ చేసినటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసి పసుపు సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతాయి కదా ఉల్లిపాయ ముక్కలు అని చెప్పేసి సో అలా లిడ్ పెట్టేశాను. అండ్ ఒక ఆఫ్టర్ 3 minutesకి మంచిగా ఫ్రై చేసేసుకుని వీటిని ఇందులో నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మంచిగా మగ్గించుకుందాము. అండ్ ఇప్పుడైతే ఇందులో ఆల్రెడీ ప్యూరీ రెడీగా ఉంది కదా, టమాటా ప్యూరీ అనేది ఇందులో వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుని ఇందులో ఉప్పు, కారం, అలానే ధనియాలు, జీలకర్ర పొడి అనేది వేసుకుంటున్నాను. ఇంతకు మించి ఏం వేసే అవసరం లేదు. మీరు కావాలనుకుంటే కసూరి మేతి కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసి దాన్ని క్రష్ చేసి వేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకా నేను ఈరోజు పన్నీర్ని ఫ్రై చేయట్లేదు అనమాట, డైరెక్ట్గానే ఇలా వేసేసుకున్నాను. రాగా వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇది సాఫ్ట్ పన్నీర్ అనమాట. మీరు హోమ్ మేడ్ పన్నీర్ కూడా యూస్ చేయొచ్చు, దీని ప్లేస్లో రీప్లేస్ చేసుకోవచ్చు. సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసి లిడ్ పెట్టేశాను. ఒక 10 minutesలో చక్కగా కుక్ అయిపోతుంది. మరో పక్క అయితే బాండి పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ని అయితే రెడీ చేసుకుని వాటిని చక్కగా ఇలాగా హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఎగ్ బాయిలర్లో పెట్టేసి వాటిని బాయిల్ చేసుకున్న తర్వాత షెల్స్ అవి కూడా ఓపెన్ చేసేసి హాఫ్గా కట్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం ఈ ఎగ్ పీసెస్ని వేసుకుని ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు 3 మిక్స్ చేసి ఒక బాక్స్లో పెడతాను అనమాట. వాటిని చక్కగా అలా పైన వేసేసి అలా 2 వైపులా టోస్ట్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా అయిపోయాక కొత్తిమీర వేసేసాను. ఇదండి. అండ్ పిల్లలకి కూడా లంచ్ బాక్సెస్ అనేది ప్యాక్ చేసేసాను. సో టైం ఇలా వంట అయ్యేసరికి 11:30 అవుతుంది. ఆ టైంలో వీళ్ళకి బాక్సెస్ రెడీ చేసేసి వీధి గుమ్మంలో పెట్టేసిన తర్వాత వాచ్మెన్కి కాల్ చేస్తే బ్యాగ్స్ రెడీగా ఉన్నాయంటే తను వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. సో కొన్ని సందర్భాలలో తను తీసుకుని వెళ్తే మరికొన్ని సందర్భాలలో తను అవైలబుల్గా లేనప్పుడు పిల్లలకి బాక్సెస్ అనేవి నేను తీసుకుని వెళ్తాను అనమాట. సో నా దగ్గర కూడా బైక్ ఉంది కదా, కొన్ని సందర్భాల్లో మాత్రమే బైక్ తీస్తూ ఉంటాను. అండ్ ఇలా పని అంతా అయిపోయిన తర్వాత ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను అనమాట. ఆల్మోస్ట్ చేసేటప్పుడే సర్దేస్తాను చాలా వరకుని. సో ఇప్పుడు టైం అయితే 11:15 అయిందన్నమాట. 12:15 కల్లా నేను లంచ్ చేసేస్తాను. లంచ్కి ముందుగా ఈరోజైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రోటీన్ చపాతీ. సో ప్రోటీన్ రోటీ అనొచ్చు, ఎలాగైనా పిలవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే గోధుమ పిండి తీసుకున్నాను, అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి చిటికెడు వేసామన్న పేరుకి వాటర్తో చక్కగా దాన్ని డోలాగా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. అండ్ దాన్ని ఒక పెద్ద సైజు ఒక చపాతీ తీసుకుంటున్నాను కాబట్టి పెద్ద సైజులో క్వాంటిటీ తీసుకుని చక్కగా ఇలా మందంగా దాన్ని ఒకసారి ఒత్తిన తర్వాత మధ్యలో ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా వేసాను అనేది నెక్స్ట్ టైం నేను మీతో షేర్ చేస్తాను. సో ఆ ప్రోటీన్ పౌడర్ని వేసేసి చక్కగా అలా చపాతీ అనేది చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే నేను నెయ్యి వేసుకుంటున్నాను. చాలా లిటిల్గానే వేసాను, బట్ అక్కడ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ వేసాము అన్నట్టుగా వేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 4 or 5 drops అన్నట్టు, కానీ అంటే స్పూన్లోని దాన్ని మనం అక్కడక్కడ వేస్తాం కాబట్టి స్ప్రింకిల్ చేస్తూ ఆ విధంగా కనిపిస్తుంది. కానీ అలా 2 వైపులా మంచిగా దోరగా ఫ్రై చేసేసుకుందాము. అండ్ ఇప్పుడు నా లంచ్ ప్లేట్ అయితే రెడీ. సో ఓకేనండి, కరెక్ట్గా టైం అయితే 12 అయింది. లంచ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. సో ఫుల్ ప్రోటీన్ అన్నమాట.
అండ్ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి లంచ్ అయితేనే. అండ్ మీరు ఈ చపాతీ తీసుకున్నా పర్వాలేదు, దాని ప్లేస్ లో రీప్లేస్ చేసి నార్మల్ వైట్ రైస్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదంటే మిల్లెట్స్ తీసుకోండి. మీకు ఆప్షనల్ గా చక్కగా ఏదైనా సరే తీసుకోండి, బట్ క్వాంటిటీ మాత్రం తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే రోజు ఎగ్ తిన్నాను, ఈ రోజు వెడ్నెస్డే మాట, అందుకోసం నేను ఎగ్ పెట్టుకున్నాను. ఎగ్ కి బదులుగా మనమైతే ఇక్కడ కొంచెం కర్డ్ అనేది కూడా పెట్టుకోవచ్చు. కర్డ్ లో కొంచెం ఏంటంటే సలాడ్ లాగా అన్ని కూడా ఈ వెజిటేబుల్స్ ని, ఈ కీరా అండ్ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసి సలాడ్ లా కూడా తీసుకోవచ్చు. సో లేదు అంటే మనం స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్ లోని. సో ఈ రోజు అయితే ఇలా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను, లేదంటే దీని ప్లేస్ లో మష్రూమ్ కర్రీ చేసుకోవచ్చు. సో కాబూలీ చనా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను మీకు నెమ్మదిగా షేర్ చేస్తానులేండి. సో బిగ్ బాస్ అయితే నేను వాచ్ చేయలేదు, ఆ ఎపిసోడ్ మిస్ అయిపోయాను. యూజ్ ఉన్నా లేకపోయినా జస్ట్ ఏదో టైం పాస్ మాట. సో బిగ్ బాస్ చూస్తే నేను ఇప్పుడైతే లంచ్ కంప్లీట్ చేసేస్తాను. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్. వచ్చాను మీరు కూడా. సో డైట్ అని పేరే తప్ప, అంటే మనం డైట్ చేసినా చెయ్యకపోయినా ఇలాంటి హై రిచ్ ప్రోటీన్ ఉండేటువంటి ఫుడ్ని తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ అండి, మామూలుగా కాదు. అంటే ఇప్పుడు డైట్ అని అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అంటే మార్నింగ్ నుండి ఎంటీ స్టమక్తో ఉన్నా, చెప్పుకోవడానికి ఎంటీ స్టమకే కానీ ఆల్రెడీ అయితే నేను ఒక ఈ కుకుంబర్ జ్యూస్ తీసుకున్నాను, మనం నార్మల్ వాటర్ తీసుకుంటున్నాము. అంటే మనం మరీ పస్తులుండి ఉపవాసాలలాగా ఉండట్లేదు కదా. సో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనం ఏమీ తీసుకోకుండా ఉండి ఒక 17 అవర్స్ కానీ లేదంటే 18 అవర్స్ కానీ మనం ఈ డైట్ అనేది చేస్తాం అన్నమాట. సో ఆ డైట్ ప్రాసెస్లో జరిగేటువంటిదే ఈ డైట్ అని చెప్పుకుంటాము. బట్ డైట్ అని అంటే చేసినా చెయ్యకపోయినా హెల్దీ వేలో వెళ్ళడం అనేది గుడ్ ఆప్షన్. సో మీరు మార్నింగ్ టైంలో నార్మల్గా ఈ బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉంటాయో ఈ ఆయిల్ ఫుడ్కి సంబంధించినవి, అంటే దోశ, పెసరట్లు, ఉప్మా, బజ్జీ, గారెలు, ఇంకా రకరకాలు అన్నీ ఉంటాయి కదా. సో వాటిని అవాయిడ్ చేసుకుని దాని బదులుగా మీరు స్మూదీ కానీ, ఓట్స్ ఆమ్లెట్ కానీ, లేదు అంటే ఈ రాగి మాల్ట్ కానీ ఇలాంటివి ఏదైనా చాయిస్బుల్గా తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ అదే తినాలని ఏమీ లేదు, దానివల్ల ఏంటంటే వెయిట్ కానీ ఈజీగా అవుతాము. మీరు స్కిప్ చేసుకుని ఇలా ఒక జ్యూసెస్ ఏదో ఒకటి ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకుంటే బెటర్ ఆప్షన్. సో ఇలా తీసుకున్న తర్వాత ఇంకా రెగ్యులర్గా మనం చేసేటువంటి డైట్లోని రైస్ను మాత్రమే అవాయిడ్ చేస్తున్నాం, మిగిలినంతా కూడా కామన్ అనమాట. మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కామన్, బట్ కాకపోతే ఏంటంటే ప్రోటీన్ అండ్ వైటమిన్స్ ఉండేటువంటి మనం ఈ వెజిటేబుల్స్ కానీ లేదంటే ఈ రెసిపీస్కి సంబంధించిన పన్నీరు, మష్రూమ్స్ ఇలాంటివన్నీ కూడా చూస్ చేసుకోవడం వలన బెటర్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ రోజంతా డైట్ వీడియోతో మిమ్మల్ని విసిగించేయాలని కాదు, కానీ సో చెప్పే వేలోనే కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్గా ఉంటే నార్మల్గా డైట్ చేయని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, అలా చేయండి అని చెప్పడం గురించి మిమ్మల్ని కాస్త ఉత్సాహపరుస్తున్నాను అనమాట. సో ఇలా లంచ్ కంప్లీట్ అయిపోయినా ఒక గంట లేదంటే గంట పావుకి నేను మజ్జిగ తీసుకుంటాను అనమాట. ఆ మజ్జిగలో కూడా ఎలా తీసుకుంటాను అన్నది ఇంతకుముందు కూడా షేర్ చేశాను, మరొకసారి మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, ఇక్కడైతే పెరుగు తీసుకున్నాను అండ్ అలానే ఇక్కడ జీలకర్ర, వాము, సోంపు 3 కలిపి డ్రై రోస్ట్ చేసి పొడి చేసి నేను ఎప్పుడు స్టోర్ చేసుకుంటాను అనమాట. ఆ పౌడర్ ఉంది అండ్ అలానే సాల్ట్, ఒక రెమ్మ కరివేపాకు. సో వీటన్నింటిని కూడా నెమ్మదిగా వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది వేసామన్న పేరుకి వేసుకోండి, సాల్ట్ తక్కువగానే యూజ్ చేయాలన్నమాట. మనం చేస్తున్నటువంటి డైట్లో ఆయిల్, సాల్ట్ ఇవన్నీ కూడా తక్కువగా వేసుకోవాలి. మసాలాలు, కారాలు అన్నీ తగ్గించుకుంటే అదే డైట్ మాట. సో అంటే హెల్దీగా ఫాస్ట్గా మనకి రిజల్ట్ వస్తుంది. వీటన్నింటినీ కొంచెం కొంచెం క్వాంటిటీలో యూజ్ చేయడం అనేది, తినే క్వాంటిటీ తగ్గించడమే కాదండి, అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ కూడా కొన్ని తగ్గించాలన్నమాట. ఓకే, ఇలా బటర్ మిల్క్ని అయితే గ్రైండ్ చేసేసుకుని చక్కగా ఇలాగా ఫిల్టర్ చేసుకుంటే కరివేపాకు పిప్ అంతా కూడా మనకి అలా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. ఇంకా నేను దీన్ని మిక్స్ చేసేసి మంచిగా తీసుకోవడం, అంటే కొంచెం పల్చగా తీసుకోండి, థిక్గా కాకుండా. ఇంతేనండి, చక్కగా ఇలా బటర్ మిల్క్ అనేది తీసుకున్న ఒక గంటన్నరకి అలాగే ఈవినింగ్ వరకు కూడా వాటర్ తీసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. రోజు మొత్తంలో 2.5-3 లీటర్లు వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనండి, ఈరోజు ఈ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ ఈవినింగ్ వరకు రొటీన్ అనేది ఎలా ఉందనేది నెక్స్ట్ వచ్చేటువంటి సెకండ్ పార్ట్ 2 వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.